హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు స్పైసీగా ఉండే బెండి ఫ్రైని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అరకప్పు పల్లీలను తీసుకుందాం. వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, కారం, గరం మసాలా, కరివేపాకు కొద్దిగా, ఒక 3 ఎండుమిర్చి, సాల్ట్. ఇలా ఒక రోట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. ఇలా రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. ఇలా ఆయిల్లో గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ మనం పల్లీల్ని కొద్దిసేపు వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా పల్లీలు వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒకసారి గట్టితో కలుపుకొని కరివేపాకుని కొద్దిగా వేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి గరిటెతోటి ఈ విధంగా ఆయిల్లో కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ కొద్దిగా. మనం వెల్లుల్లి కారం ముద్దలో సాల్ట్ని వేసుకున్నాం కదండి, చూసి యాడ్ చేసుకోండి మీ రుచికి తగినంతగా. ఇలా పసుపు అలాగే సాల్ట్ బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూతను తీసి చూద్దాం. బెండకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గిపోయి ఉన్నాయి. ఇలా ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. చాలా ఈజీగా మనం బెండకాయ ఫ్రైని రెడీ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 3 నిమిషాలు మూతను పెట్టుకొని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతోటి ఇలా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గరిటెతోటి అనుకుంటూ కలుపుకోవాలండి. వెల్లుల్లి కారాన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం కలిసిపోయేతోటి కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మన బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా
సింపుల్ ప్రాసెస్లో స్పైసీగా బెండి ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.